హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాము గుంటి. ఈ వీడియోలో మీకు ఇచ్చే సందేశం ఏంటండి అంటే, మనకి ఈ గవర్నమెంట్స్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తీసుకున్నట్లయితే కొలువుల మీద బాగా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకున్నటువంటి ఆపర్చునిటీస్ ఇప్పుడున్న గవర్నమెంట్ ద్వారానే పొందడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మనం కనుక తీసుకున్నట్లయితే లోకల్ గవర్నమెంట్స్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనేక రకాలైనటువంటి జాబ్స్ అందిస్తూ ఉన్నది. మీకు తెలుసు, లోకల్ గవర్నమెంట్ అయితే గ్రూప్ 1, 2, 3, 4, తర్వాత కామర్స్ వాళ్ళకి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇట్లాంటి ఆపర్చునిటీస్తో పాటు తెలంగాణలో కోఆపరేటివ్ బ్యాంక్స్ 225 జాబ్స్, ఇలా అనేక రకాల జాబ్స్ లోకల్ గవర్నమెంట్ ఇస్తే, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, తదుపరి రైల్వే రిక్రూట్మెంట్ ఆర్ఆర్బి, యూపీఎస్సి, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఐఏఎస్, అట్లాంటి 27 కేటగిరీస్ ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా సాధారణంగా రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ ఇవన్నీ సేమ్ ఉంటాయి. కాబట్టి ఓన్లీ జేఓనే కాకుండా బ్యాంకింగ్ జాబ్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. అలా కనుక ప్రిపేర్ అయితే అన్నిటికీ ఒకటే. మీరు కనుక అకాడమిక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మామూలుగా మనం మార్చ్, ఏప్రిల్లో రాస్తూ ఉంటాం. ఎప్పుడు రాసినా అదే సబ్జెక్టు, అదే పేపరు, మార్క్స్ అటు ఇటుగా వస్తూ ఉంటాయి. అలాగే ఈ బ్యాంకింగ్ జాబ్స్ కూడా టెస్టులు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి మీరు ఒక్కసారి ప్రిపేర్ అయితే మరలా అపియర్ అవ్వచ్చు, ఏదో ఒక జాబ్ పొందే అవకాశం ఉంటుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి అంటే, 25 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపల గవర్నమెంట్ ఎంప్లాయీగా మారితే అప్పుడు మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తర్వాత ప్రిపరేషన్ కూడా మంచి టైం దొరుకుతుంది, మన మీద బర్డెన్స్ అనేవి ఉండవు. 35 దాటిన తర్వాత ఇంకాస్త ప్రిపరేషన్ కొంచెం ఇబ్బందిగా మారడము, ఇంటి సమస్యలు పెరగడము, తర్వాత మనకున్నటువంటి ఆర్థిక వనరులు తగ్గుతూ రావడము, తదితర అంశాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను మీకు ఇచ్చే సలహా ఏంటండి అంటే, కొలువుల జాతర నడుస్తుంది, బ్యాంక్స్ మాత్రం చాలా జాబ్స్ వస్తున్నాయి, అన్నిటికీ ఒకటే ప్రిపరేషన్, బాగా చదవండి. తర్వాత ఈ కామర్స్ సంబంధించింది అయితే మాత్రం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అందరూ అప్లై చేశారనుకుంటున్నాను. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఎలక్ట్రిసిటీ బోర్డులో, తర్వాత టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి కూడా కండక్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవుతే ఏదో ఒక జాబ్ మిమ్మల్ని వరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ ఆపకండి. ప్రాపర్ బుక్స్ కొనుక్కోండి, ప్రాపర్ కోచింగ్ తీసుకోండి, మనలాంటి మంచి యూట్యూబ్ ఛానల్స్ని ఎన్నుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. అన్నిటికంటే ముఖ్యంగా సెల్ఫ్ నోట్స్ అనేది చాలా కీలకం. సెల్ఫ్ నోట్స్ తోటే మనం సెల్ఫ్ సక్సెస్ కావచ్చు. కాబట్టి ప్రతిరోజు డైలీ ఒక న్యూస్ పేపర్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు, ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని ప్రతిరోజు ప్రిపేర్ అవుతూ నోట్స్ రాసుకుంటూ ఉండాలి. దాంట్లో వచ్చే కరెంట్ అఫైర్స్ కానీ ఇతర విషయాలు కానీ. కాబట్టి మరి ఇన్ని రకాల సోర్సెస్ ఉన్నప్పుడు మీరు వదిలిపెట్టకండి. జేఓ కూడా రాబోతుంది. జేఓ బాగా సక్సెస్ కావాలి. కోర్ సబ్జెక్ట్ మీదనే ఎగ్జామ్, ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా బాగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాల కొరకు ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్.